ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోయిందని చెప్పి నేను ఢిల్లీలో పోరాడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ ఢిల్లీలో ధర్నాకు వెళ్తున్నట్టుగా చెప్పాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏదైనా జరుగుండి దానికోసం ఢిల్లీలో పోరాడితే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, దానికోసం ఢిల్లీలో పోరాడండి. రాష్ట్రానికి లేదా అదనపు నిధులు కావాలి, దానికోసం ఢిల్లీలో పోరాడండి. నీకు 23 మంది 22 మంది ఎంపీలు ఉండి మొత్తంగా లోక్సభ రాజ్యసభలో 30 మందికి పైగా ఎంపీలు ఉన్న సమయంలోనే నువ్వు ఏ రోజు రాష్ట్రానికి ఇది కావాలి అది కావాలని మాట్లాడాల. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ స్టాండ్ తీసుకున్నాడు? రషీద్ అనే వ్యక్తి చనిపోయాడు, ఆ పరామర్శ తర్వాత నేను ఢిల్లీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అసలు ఉద్దేశం అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడం, అది అందరికీ తెలిసిందే. నువ్వు ఢిల్లీలో మాట్లాడాలనుకున్నది అసెంబ్లీలో కూడా మాట్లాడవచ్చు కదా. నువ్వు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలేసి నేను ఢిల్లీలో ఆల్రెడీ జాతీయ మీడియాకి గతంలో చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు, చంద్రబాబు నాయుడిని అరెస్టు చేశాం, రామోజీరావు తప్పు చేశాడు, ఆ చిట్ ఫండ్స్లో అవినీతి జరిగింది అని మీరు ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టించారు కదా. సిఐడి చీఫ్ని తీసుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని తీసుకెళ్ళి పెట్టించారు కదా ప్రెస్ మీట్లు. ఏమైంది? ప్రజలు ఈడ్చిచ్చి కొట్టారు. మీరు ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెడితే ఆంధ్రాలో ప్రజలు ఈడ్చిచ్చి కొట్టారు. అయినా కానీ బుద్ధి రాకపోతే ఎలాగా? నువ్వు నిజంగా ఢిల్లీలో మాట్లాడాలనుకున్నది ఏదో అసెంబ్లీలో మాట్లాడు. నీకు సమయం మౌనం. ఇదిగో రాష్ట్రంలో ఈ దాడులు జరిగే మేము ఖండిస్తున్నాం, దీనికేంటి ప్రభుత్వం సమాధానం అని అడుగు, చెప్తారు కదా. ఉన్నదే 11 మంది, వాళ్ళు తుమ్మినా తగ్గినా కానీ ఎగిరిపడతారని మీ భయం. అందులోనూ గతంలో 151 ఉన్నాయని చెప్పి విర్రవీగావు కదా. నేను కళ్ళు తెరిస్తే, నేను డోర్లు తీస్తే నువ్వేంటి చంద్రబాబు, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు లాంటి మాటలు మాట్లాడావు కదా. మరి ఈరోజు ఎందుకు వెళ్ళలేదు? నువ్వు ఢిల్లీలో ధర్నా, అసెంబ్లీ సమావేశాలు అయ్యాక కూడా చేయొచ్చు కదా. నేనెవరు కాదనలేదు కదా. అసలు నువ్వు రషీద్ అనే వ్యక్తిని ఎవరు చంపారు? నీ పార్టీ నేతను, నీ పార్టీ కార్యకర్తే చంపాడు. దానికి ఎందుకు నువ్వు చేస్తున్నావు? సరే, తెలుగుదేశం పార్టీ అబద్ధాలు చెప్తుంది, ఓకే వదిలేద్దాం. షర్మిల కూడా అబద్ధం చెప్పిందా? షర్మిల చెప్పింది ఏం చెప్పిందో చూడండి ఒకసారి. అదే కోస్తారు అని అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేశారు, గొడ్డలి రాజకీయాలు చేశారు, హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగారు. మరి ఇప్పుడు సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. నీ చెల్లి చాలా స్పష్టంగా అడుగుతుంది, ఏది విత్తితే అదే కోస్తారన్నట్టుగా. అసలు జగన్మోహన్ రెడ్డి నైజమే అది. హత్యలు చేయించింది నువ్వే, హత్య రాజకీయాలు చేసింది నువ్వే, ఆ చేయించిన వాడు భుజాలు రాసుకుని తిరిగింది నువ్వే. అలాంటి నువ్వు ఈరోజు రాష్ట్రంలో ఏదో జరిగితే దాని గురించి గగ్గోలు పెట్టడం ఏంటని చెప్పి నీ సొంత చెల్లి, నీతో పాటు సమానంగా రక్తం వచ్చుకు పుట్టినటువంటి నీ సొంత చెల్లి అడుగుతుంది. నువ్వు ఇప్పుడు సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. నీకు సిగ్గు శరముంటూ ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పు. షర్మిల అడిగింది వంశం కరెక్టే. నువ్వు వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలా? దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపితే నువ్వు ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలా? ఇక్కడ కిరణ్ అనే ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపితే ఎందుకు నువ్వు ఢిల్లీలో ధర్నా చేయలా? వరప్రసాద్ అనే వ్యక్తికి పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేసి అవమానిస్తే ఎందుకు నువ్వు ఢిల్లీలో ధర్నా చేయలా? డాక్టర్ సుధాకర్ని ఇక్కడ వేధించి చంపేస్తే ఎందుకు నువ్వు ఢిల్లీలో ధర్నా చేయలా? వైద్యాధికారి ఆ అనితారాణిని వేధించి వెంటాడితే ఎందుకు నువ్వు ఢిల్లీలో ధర్నా చేయలా? అలాగే దళిత జడ్జి రామకృష్ణను వేధించినప్పుడు నువ్వెందుకు ఢిల్లీలో ధర్నా చేయలా? ఇలా చెప్పుకుంటూ పోతే 1,00,000 ఉన్నాయి. మరి నువ్వు అప్పుడు చేయని ధర్నా ఈరోజు ఎందుకు చేసావు నువ్వు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆయన నీ హయాంలో జరిగినాయే కదా. సరే, అన్నీ పక్కన పెట్టు. బాబాయ్ హత్య కేసులో నువ్వెందుకు ఢిల్లీలో ధర్నా చేయలే? ఎందుకు చేయలే? నీ చెల్లి అడుగుతుంది, సమాధానం చెప్పు. సొంత చెల్లెలకే వెన్నుపోటు పొడిచారు. 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ పార్టీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. విన్నావు కదా. సొంత కుటుంబంలో సొంత చెల్లెళ్ళకే వెండిపోటు పోసిన నీచమైన చరిత్ర నీది. సిగ్గుండాలో సొంత చెల్లితో ఇలా తిట్టించుకోవడానికి, ఇలా మాట్లాడటానికి సిగ్గు శరం ఉన్నోడైతే మరిది బయట తలెత్తుకుని తిరగడం. మరి నీకు ఆ 2 లేవు కాబట్టి, సిగ్గు లేదు శరం లేదు కాబట్టి నువ్వు బహుశా తిరుగుతున్నావేమో. నీ సొంత చెల్లి చెప్తుంది, మాకు వెన్నుపోటు పొడిచాడు మా అన్న అని నీ సొంత చెల్లి చెప్తుంది. దానికి సమాధానం ఉందా నీ దగ్గర? సొంత చెల్లెళ్ళకు వెన్నుపోటు పొడిచాడు నువ్వు. ఈరోజు నీ కార్యకర్తనే నీ కార్యకర్త చంపితే దానికి ధర్నా చేయడానికి వెళ్తావా? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక 3 తెలుగుదేశం పార్టీ ఆ కార్యకర్తలు కానివ్వండి, నేతలను కానివ్వండి, మీరు దారుణంగా హత్య చేసి చంపేశారు. మరి దాని గురించి కూడా ఢిల్లీలో నువ్వు మాట్లాడు. నువ్వు అంటున్నావు కదా తెలుగుదేశం పార్టీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదని. నిజంగా తెలుగుదేశం పార్టీ కన్నా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకుండా రాష్ట్రంలో ఏదైనా చేయాలి అనుకుంటే
ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎందుకు చనిపోతారు? సమన్వయంతో ఉండబట్టే కదా జరిగింది. అదే కానీ వీళ్ళు కూడా పోలీసులు నీలాగా అడ్డం పెట్టుకుని ఉంటే ఈరోజు నువ్వు నోరు తెరిచేవాడివా? గత పాలనకి ఇప్పుడు పాలనకి తేడా చాలా స్పష్టంగా చెప్తా. నువ్వు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకి వెళ్ళి పరామర్శించాలనుకుంటే వీళ్ళు ఆపారా? ఆపలేదు. అలాగే నువ్వు రషీద్ కుటుంబాన్ని పరామర్శించాలనుకుంటే ఆపారా? ఆపలేదు. కానీ నువ్వు గతంలో ఏం చేసావు? చంద్రబాబు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్లో అడ్డుకుంటావా? లోకేష్ పాదయాత్ర చేస్తుంటే అడ్డుకుంటావా? పవన్ కళ్యాణ్ వైజాగ్లో ఆ హోటల్ నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటావా? కానీ నిన్ను అడ్డుకున్నారా? నిన్ను అడ్డుకోలా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నీకు వెళ్ళే హక్కు ఉంది, వెళ్ళు అన్నారు. కానీ నువ్వు గతంలో ఏం చేసావు? నీ అంతలాగా వ్యవహరించావు. ఇద్దరికి మధ్య తేడా కనపట్లా? ఈ రెండు ఇక్కడే కనపడుతుంది కదా స్పష్టంగా. ఈరోజు నీ నోరు లేచి నువ్వు మాట్లాడుతున్నావంటే అర్థం ఏంటి? ఈరోజు నువ్వు స్వేచ్ఛగా తిరుగుతున్నావంటే అర్థం ఏంటి? ఈ ప్రభుత్వంలో నీకు కూడా ఫ్రీడమ్ ఉంది. నువ్వు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినా, టీడీపీ నేతలను వేధించినా, కార్యకర్తల మీద కేసులు పెట్టినా, వాళ్ళని చంపినా నీకు ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంది. కాబట్టే నువ్వు ఈరోజు అనుకున్నది చేయగలుగుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా? ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు? చెప్పు జగన్మోహన్ రెడ్డి, ప్రత్యేక హోదా కోసం నువ్వు ఎందుకు ధర్నా చేయాలని నీ చెల్లి అడుగుతుంది, సమాధానం చెప్పు. 5 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నారు కదా, మరి ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు? ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు కదా. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ వెళ్తామంటున్నారే. అది మ్యాటర్. మనం చెప్పాం కదా, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఫేస్ చేసే దమ్ము ధైర్యం లేదు. అందుకనే ఢిల్లీలో ధర్నా పేరుతో పారిపోయాడు. ఇది నేను చెప్తుంది కదా, వాళ్ళ చెల్లి చెప్తున్నమాట. అసెంబ్లీలో సమస్యల మీద గళం ఎత్తలేక ఈరోజు పారిపోయాడు ఢిల్లీ. అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైన అది పాస్ అయిపోవాలనా? మీరు ఉన్నదే 11 మంది. కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా? మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా? ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు. ఏనండి ఒకసారి ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా. మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడడం లేదు. మా ఎంక్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్. విన్నారు కదా, రషీద్ని చంపడం అనేది వ్యక్తిగత మర్డర్. ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందనో పోలీసులు చెప్పారనో కాదు, మేము కూడా ఎంక్వైరీ చేశాం. ఎంక్వైరీ చేస్తే ఏమని తేలింది? ఇది వ్యక్తిగత మర్డర్ అని తేలింది కదా. మరి ఏం చేసావు? మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య గురైన వాళ్ళు ఇద్దరు వైసీపీతోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది? ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారా? దేనికి? మీ ఉనికి కాపాడుకోవడం కోసం. అది అర్థమైంది కదా. ఇది పూర్తిగా పొలిటికల్ మర్డర్ కానే కాదు. ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ వాళ్ళను చంపితే పోనీ అందులో ఏదైనా రాజకీయ కక్ష ఉందనుకోవచ్చు. కానీ ఇద్దరు సొంత పార్టీ నేతల వాళ్ళే, ఇద్దరు ఎన్నికల సమయంలో వైసీపీకి పనిచేసిన వాళ్ళే. వాళ్ళ వ్యక్తిగత గొడవల వల్ల నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పాం. రషీద్ అనే వ్యక్తి గతంలో జిలానీ అనే వ్యక్తిని కొట్టాడు, అతను కూడా గాయాలయ్యాయి. ఆ కక్షతోటి ఈరోజు దాడి చేశాడు. సో అసలు ఘటన అది. కానీ జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏం చేశాడు? తెలుగుదేశం పార్టీ చేయించిందని చెప్పి తిరిగి ప్రచారం చేయటమే కాకుండా దీని మీద గళమెత్తానని ఢిల్లీ వెళ్ళాడు. నువ్వు అసెంబ్లీలో మాట్లాడలేని పిల్లివి ఢిల్లీలో మాట్లాడతావు. నువ్వు అసెంబ్లీలో నీ 11 మందితో అసెంబ్లీలోకి వచ్చి అడుగుపెట్టి నువ్వు అసెంబ్లీలో దీని గురించి ప్రశ్నించలేను నువ్వు ఢిల్లీలో మాట్లాడతావా? నీకు రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా, ఢిల్లీలో ఉన్నారా? పోనీ నువ్వేమన్నా రాష్ట్రానికి ఆ కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాల గురించి కొట్లాడుతున్నావా? పోనీ దేశం మొత్తం తెలియటానికి? జగన్మోహన్ రెడ్డి చేసేవన్నీ కూడా హత్య రాజకీయాలే. నాడు బాబాయి హత్యను అడ్డం పెట్టుకుని మొదలుపెట్టినటువంటి ఈ శవ రాజకీయాలు, తండ్రి శవాన్ని తీయకముందు సంతకాలు సేకరించడం దగ్గర మొదలుపెట్టిన ఈ శవ రాజకీయాలు నేటికి కూడా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీలో కాదు, నువ్వు గల్లీలో అడుగుపెట్టి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలా. ఎందుకనంటే నువ్వు రాష్ట్ర ప్రయోజనాలను కాదని చెప్పి ఈరోజు అసెంబ్లీ ఎగ్గొట్టి నువ్వు ఢిల్లీలో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. మరి రాష్ట్రానికి ఇంత బడ్జెట్ వచ్చింది కదా, దాని మీద జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు నోరిప్పాడా? రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం చర్యలు తీసుకుందా, దాని గురించి మాట్లాడా? మాట్లాడలేదు. కాబట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టడానికి ఎంచుకున్నదే ఈ ఢిల్లీ ధర్నా.